ఈరోజు వీడియోలోకొచ్చి ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ షేర్ ఎందుకు పడిందో చూద్దాం. అలాగే ఇది మంచి టైమా కాదా ఇన్వెస్ట్ చేయడానికి దాని గురించి కూడా చూద్దాం. ఈరోజు ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ షేర్ పడడానికి గల కారణం ఏంటంటే, యాంకర్ ఇన్వెస్టర్స్‌కి ఫస్ట్ 30 డేస్ అయిందనమాట షేర్ మార్కెట్‌లో లిస్ట్ అయిన ఐపీఓ. సో, యాంకర్ ఇన్వెస్టర్స్ 50% సేల్ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి, దానివల్ల ఈరోజు ఆల్మోస్ట్ 3% వరకు షేర్ ఫాల్ అయిందనమాట. దాని గురించి చూసుకుంటే ఈరోజు టోటల్‌గా చూసుకుంటే 2% షేర్ వాల్యూలో సేల్స్ చేసుకున్నారనమాట. 18.3 క్రోర్స్ షేర్ ఈరోజు సేల్స్ అయ్యాయి. దాని ద్వారా అలాగే సెకండ్ యాంకర్‌లో ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకునే టైం వచ్చి 23rd ఫిబ్రవరి అనమాట. సో, ఆ టైంలో కూడా ఆళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు కాబట్టి యాంకర్ ఇన్వెస్టర్స్ ఆ టైంలో కూడా షేర్ వాల్యూ పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ముందుగా చెప్తున్నారనమాట. ఈరోజు ఫాలో అవ్వడం వల్ల మనకి లాంగ్ టర్మ్‌లో ఏమన్నా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయంటే, ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏం లేదనమాట. ఓన్లీ ఇది కరెక్షన్‌గానే చూసుకోవచ్చనమాట. ఎందుకంటే మళ్ళీ ఫిబ్రవరి 23 మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి, ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఈ టైంలో బై చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మేబీ మళ్ళీ ఫిబ్రవరి 20 ఆ టైంలో మళ్ళీ సెల్ చేసుకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే ఆర్ఓఈ చూసుకుంటే 6.20 అనమాట. ఆర్ఓసీ చూసుకుంటే 7.60. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 9.89 ఉందనమాట. అప్పు చూసుకుంటే 2.20 ఉంది. చాలా ఓవర్‌గా ఉందనమాట అప్పు కూడా. అలాగే పీఈ కూడా చూసుకుంటే 309 ఉందని. ఇండస్ట్రీ పీఈ చూసుకుంటే 33.7 ఉంది. సో, దగ్గర దగ్గర 100 రెట్లు ఇండస్ట్రీ పీఈ కంటే ఈ పీఈ వాల్యుయేషన్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఫైనాన్షియల్స్ చూసుకుంటే మనకి ఇయర్ ఆన్ ఇయర్‌లో మాత్రం ఇంప్రూవ్‌మెంట్ కూడా చాలా బాగుంది. అలాగే అప్పు కూడా ఇయర్ ఆన్ ఇయర్‌తో పెరుగుతూనే ఉందన్నమాట. ఐపీఓ వచ్చిన టైంలో ఆర్డర్ బుక్ చూసుకుంటే 2 సోలార్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. అయోధ్య ఉత్తరప్రదేశ్‌లోని, రాజస్థాన్‌లోని 91 మెగావాట్ కెపాసిటీతో ఉందన్నమాట. ఆర్డర్ బుక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ ఆర్డర్స్ కూడా వచ్చాయన్నమాట ఈ కంపెనీకి. ఇది చూసుకుంటే 28 నవంబర్‌ని ఫస్ట్ కమర్షియల్ ఆపరేషన్ అనమాట. షాజర్పూర్ అని మధ్యప్రదేశ్‌లో 55 మెగావాట్స్‌ది కెపాసిటీ. అది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కింద ఉంది. అలాగే 10 డిసెంబర్‌ని ఒక ఫ్రెష్ ఆర్డర్ వచ్చిందనమాట. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 500 మెగావాట్స్‌కి. అలాగే డిసెంబర్‌లోనే మొన్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రాజెక్ట్స్ వచ్చాయన్నమాట. 25 గిగావాట్‌ది మల్టీ ఎనర్జీ ప్రాజెక్ట్ అనమాట. సోలార్, విండ్ హైబ్రిడ్ ఎనర్జీది. అలాగే 19 డిసెంబర్‌ని సెకండ్ పార్ట్ ఆఫ్ కమర్షియల్ ఆపరేషన్ కూడా వచ్చింది. మెస్కానా గుజరాత్ నుంచి 30 మెగావాట్ పవర్ ప్లాంట్ గురించి. అలాగే 21 డిసెంబర్‌ని బీహార్ గవర్నమెంట్ నుంచి కూడా ఆర్డర్ వచ్చిందనమాట. సో, ఓవరాల్‌గా ఈ ఆర్డర్ బుక్ కూడా ఇయర్ ఆన్ ఇయర్‌లో ఇంకా లాంగ్ రన్‌లో మంచి గ్రో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ కరెక్షన్ తర్వాత ఇన్వెస్ట్ చేసి లాంగ్‌లో 2020, 2030 30 వరకు మనం ఇన్వెస్ట్ చేసుకొని లాంగ్ టర్మ్ ఉంచుకుంటే మాత్రం ఇది మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, కరెక్షన్ వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుంటే మీకు మంచిదన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.